नाज़रीन, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आप देख रहे हैं अपना टीवी। खबरनामे में आपका इस्तकबाल है। खबरों का आगाज़ करते हैं हदीस मुबारका से। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि ईमान की 60 से कुछ ऊपर शाखें हैं और हया शर्म भी ईमान की एक शाख है। लोगों ने पूछा, या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, कौन सा इस्लाम अफजल है? तो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, वो जिसके मानने वाले मुसलमानों की ज़ुबान और हाथ से सारे मुसलमान सलामती में रहें। खबरों की तफसील। एमएलसी के कविता की जानिब से जिले के सरकारी हॉस्पिटल में मुफ्त मिड डे मील्स के 3 साल मुकम्मल होने पर कायदीन ने सताइश की। मेयर बल्दिया नीतूकरण ने बताया कि खिदमत कल्ब करने के लिए किसी ओहदे की जरूरत नहीं, इंसान में हमदर्दी का जज्बा होना चाहिए। నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 2017 నవంబర్ 7న ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటికి ఈ కార్యక్రమానికి 3 ఏళ్లు నిండటంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవిత సేవలను కొనియాడారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారు విఠలరావు, మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ అలీం తదితర ప్రముఖులు 3 ఏళ్ల అన్నదాన కార్యక్రమ సంబరాల్లో స్వయంగా పాల్గొని పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ దాదన్నగారు విఠలరావు మాట్లాడుతూ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఎమ్మెల్సీ కవిత ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కవిత సేవానిరతికి అన్నదాన కార్యక్రమం నిదర్శనమని కొనియాడారు. అలాగే మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల బంధువుల పాలిట ఆపద్బాంధువు ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడానికి పదవి అవసరం లేదని, సేవ చేసే మనస్తత్వం ఉంటే చాలని కవిత నిరూపించారని మేయర్ నీతూ కిరణ్ శేఖర్ కొనియాడారు. జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించిన ఏకైక నాయకురాలు కవిత అని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి గోవర్ధన్, జాగృతి ప్రతినిధులు నరాల సుధాకర్, అవంతిరావు, నగర కార్పొరేటర్లు ధర్మపురి, శివచరణ్, కుద్దూస్, లలితా గంగాధర్, కోమలి, నారాయణ, అక్బర్ హుస్సేన్, యమున, అనిల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు పీజీహెచ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరి అటెండర్స్కు అన్నదానం పెట్టి ఈ రోజుకు 3 సంవత్సరాలు ముగుస్తున్నది. గతంలో మరి నవంబర్ 8, 2017లో మరి అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు పీజీహెచ్కు మరి కవితం వచ్చి కొందరు పేషెంట్స్ పరామర్శించినప్పుడు ఇప్పుడు ఈ లోటు ఏర్పడ్డది. మరి పేషెంట్స్కేమో గవర్నమెంట్ ద్వారా అన్నదానం చేస్తూ ఉన్నారు, మరి అటెండర్స్కు అన్నదానం లేదని లోటు తెలుసుకొని మరి వాళ్ళు పడే బాధలు తెలుసుకొని మన కవితమ్మ గారు మరి 8 నవంబర్ 2017లో ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకు
3 సంవత్సరాల నుండి 4th ఇయర్ స్టార్ట్ అవుతూ ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఒక జీజీహెచ్నే కాకుండా మరి మన గ్రంథాలయంలో కానీ, బోధన హాస్పిటల్లో కానీ, ఆర్మూర్ హాస్పిటల్లో కానీ, అటు మెట్పల్లిలో కానీ, జగిత్యాలలో కానీ మొత్తం టోటల్ 8 కాన్స్టిట్యున్సీలు కవర్ చేస్తున్న మరి గొప్ప వ్యక్తి. అన్నదానం అంటే అన్ని దానాల కంటే అన్నదానం మీద. కాబట్టి అన్నదానం చేసే మరి కవితమ్మకు ఈ సందర్భంగా మరి వీళ్ళు అటెండర్స్ తరఫున, మా తరఫున, జిల్లా టీఆర్ఎస్ తరఫున, మా జడిపి తరఫున మరి ఆమెకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు నిజామాబాద్ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఏదైతే మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు చేపట్టినటువంటి అన్నదాన కార్యక్రమం మరి 3 వసంతాలు పూర్తి చేసుకొని 4వ వసంతంలోకి అడుగుతా ఉంది. ఈరోజు మనము భారీగా అందరం కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం ఈరోజు ఒక సంబరంలాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా జాగృతి సంస్థలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి మేడం పద్మరాజు కూడా ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా పేషెంట్స్ వరకు వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారి సిబ్బంది కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ఈ సమయంలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే కవితక్క గారి విషయానికి వస్తే మరి ఈ రోజుల్లో అడగంది అమ్మైనా పెట్టదు అనే ఒక సామెత మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది మరి ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, రోజు వేల మందికి అన్నదానం చేయాలనేది ఒక సంకల్పం రావడం అనేది నిజంగా అక్కలో ఒక అన్నపూర్ణాదేవే ఉన్నదని మనము గట్టిగా నమ్మొచ్చు. ఎప్పుడైతే రోగులే కాకుండా వారితో వస్తున్నటువంటి బంధువులకి కలుగుతున్నటువంటి ఇబ్బందిని చూసి, అలాగే బయట ఊర్ల నుంచి వస్తున్నటువంటి పేషెంట్స్ యొక్క ఇబ్బందులను చూసి మరి వాళ్ళు రోగాలకు పెట్టుకోవాలి, అటు ప్రయాణ ఖర్చులు పెట్టుకోవాలి, మరి ఇలాంటి వాళ్ళకి భోజనాలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని ఒక మంచి ఆలోచన చేసి అక్కగారు మరి ఇంత పెద్ద ఎత్తున ఒక స్టెప్ తీసుకోవడం అనేది నిజంగా తన ధైర్యానికి నిజంగా అందరం కూడా మేము ఆశ్చర్యపోతున్నాం. అలాగే అభినందిస్తూ ఉన్నాం అక్కగారిని. మరి ఇక్కడే కాదు, ఓన్లీ మన నిజామాబాద్ అనే కాదు, ఆర్మూరు, అలాగే బోధను, అలాగే గ్రంథాలయము, ఇంకా దాదన్ గారు చెప్పినట్టుగా ఇంకా ఎన్నో కాన్స్టిట్యూషన్స్లో తను చేయాలని అనుకోవడం కూడా నిజంగా తన గొప్ప హృదయానికి నిదర్శనం అది. ఇలాగే అక్కగారు ఇంకా తను ఓన్లీ అన్నదానం దగ్గరే ఆగకుండా ఇలాంటివి ఎన్నో యువత యువకులకు జాగృతి తరఫు నుంచి వారి జీవితంలో నిలదొక్కునే విధంగా ఎన్నో వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే డబ్బుల పరంగా కానివ్వండి, ఎవరికైనా ఆపరేషన్స్ చేయాలంటే కానివ్వండి, వాళ్ళకి ఆదుకోవడంలో మన కరోనా విషయంలోనే చూసుకుంటే మనము ఎక్కడ గల్ఫ్ దేశాలలో కానీ ఎక్కడ ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరిని కూడా వారి స్వస్థలాలకు తీసుకొచ్చి వారి దీవెనలు అందుకున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన కవితక్క గారు. తనకు ఒక్క వాట్సాప్ మెసేజ్ పోయినా కూడా వెంటనే తను ట్విట్టర్లో ఏ సమస్య పెట్టినా కూడా వెంటనే స్పందించి మరి వారి యొక్క ప్రాబ్లంని తను అర్థం చేసుకొని వెంటనే తను దాన్ని నిర్మూలించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తను చాలా కొద్ది సమయంలోనే ఆ సమస్యలను తీర్చడం అనేది కూడా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కగారు నెట్వర్క్ ఆ విధంగా, ఎందుకంటే ప్రజలు ఏ సమస్యలలో ఉండకూడదనే ఒక గొప్ప సంకల్పం తనది, గొప్ప ఉద్దేశం తనది. నిజంగా వీరందరి దీవెనలతో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో అక్కగారు ఇంకా ముందు ఇంకా ఇలాంటి निजामाबाद डिस्ट्रिक्ट हज सोसाइटी दफ्तर पर जुम्मेदारान की जानिब से प्रेस कॉन्फ्रेंस का इनेकाद। हज 2021 के लिए फॉर्म्स की खानापुरी व अदखाल का आगाज 7 नवंबर तक 10 दिसंबर। हज जैसे मुकद्दस फरीजे की अदायगी का इरादा रखने वाले खुशनसीब आज़मीन दफ्तर हाजा से रुजू होते हुए अपने फॉर्म्स दाखिल करें और मजीद तफसीलात व क़वाइद व ज़वाबित से मुताल्लिक़ वाक़फ़ियत हासिल करें। हज कमेटी ज़िम्मेदारान का इज़हार। शहर के मुस्तैदपुरा में वाक़ई दफ्तर निजामाबाद डिस्ट्रिक्ट हज सोसाइटी पर जनरल सेक्रेटरी मोहम्मद हबीब अहमद की क़यादत में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया गया, जिसमें सदर आबिद कासमी और रियासती हज कमेटी रुकन मोहम्मद हाफिज लैर खान और टीआरएस सेक्रेटरी तारिक अंसारी ने शिरकत की। इस मौके पर ज़िम्मेदारान ने बताया कि पिछले साल आज़मीन हज कोविड-19 वबा के चलते मुकद्दस फरीजा हज की अदायगी से महरूम हो गए थे, लेकिन इस साल हज 2021 के लिए मरकजी हज कमेटी की गाइडलाइंस के मुताबिक फॉर्म्स की खाना पूरी व अदखाल का आगाज हो चुका है।
7 नवंबर तक 10 दिसंबर तक हज का इरादा रखने वाले खुशनसीब आजमी अपने फॉर्म्स की खाना एडपल्ली मंडल के पोचाराम गांव में जिला परिषद वाइस चेयरमैन रजिता यादव ने ग्राम पंचायत बिल्डिंग का संगे बुनियाद डाला और बताया कि टीआरएस के दौरे हुकूमत में गांव की तरक्की अब गांव में शहर जैसी सहूलियत फराहम हो रही है। एडपल्ली मंडल के पोचाराम गांव जिला परिषद वाइस चेयरमैन रजिता यादव ने ग्राम पंचायत की तामीर का संगे बुनियाद रखा। इस मौके पर इनके हमरा मंडल एमपीपी के श्रीनिवास, मुकामी सरपंच के इंदिरा किरण, एमपीडीसी पद्मा मुतयन्ना भी मौजूद थे। इस मौके पर बात करते हुए रजिता यादव ने बताया कि तेलंगाना दौरे हुकूमत ने रूरबन तरक्याती स्कीमात के तहत अब गांव में भी शहरी सहूलियत फराहम की जा रही है और छोटे छोटे गांव में तरक्याती कामों के लिए लाखों रुपए मंजूर किए जा रहे हैं। एमएलसी और एमएलए फंड्स के जरिए हर गांव में मिनी पार्क बनाए जा रहे हैं और हर मंडल में रैतु वेदिका भवन की तामीर भी की जा रही है। एमएलसी कविता और एमएलए शकील आमिर के ताउन से बोधन हल्का बहुत तेजी से तरक्की कर रहा है। एमएलसी के कविता और एमएलए शकील आमिर के टाउन से एडपल्ली मंडल में 30 करोड़ के तरक्याती काम चल रहे हैं। अनकरीब गांव भी शहर में तब्दील होने के इम्कान दिखाई दे रहे हैं। पल्ले प्रगति के तहत डंपिंग यार्ड, कंपोस्ट शेड, शमशान घाट की तामीर की जा रही है। इस मौके पर इनके हमरा नायब सरपंच जे शोभा, मंडल टीआरएस पार्टी सदर एन सुभाष, पीआरएई श्रावंती, पंचायत सेक्रेटरी श्वेता कुलकर्णी और दिगर मौजूद थे। మా ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో మరి గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది। మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలే పట్టుకొమ్మలు అన్న ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని బలోపేతం చేయాలని ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి అని ప్రత్యేకంగా నిధులు కేటాయించి శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్ కానీ అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు। మరి మా బోధన్ ఎమ్మెల్యే గారైన మా షకీల్ అన్న గారు మరి ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ పంచాయతీ భవనం మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాల కిందట ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 5 గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు శాంక్షన్ ఇచ్చి వాటిని పూర్తి చేయడం జరిగింది। మరి మిగతా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా కంప్లీట్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరి కోరిక మేరకు ఈ రూర్బన్ స్కీమ్ ద్వారా పాత ఈ 3 బిల్డింగ్లు అదేవిధంగా కొత్తగా శాంక్షన్ అయిన కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు కూడా మా ఎమ్మెల్యే గారు బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది। మరి ఈ రోజు పోచారం గ్రామంలో అదే భూమి పూజ చేయడం జరిగింది। మరి అదే విధంగా रियासत तेलंगाना में बढ़ते कोरोना केस 1607 नए केस दर्ज, 6 मजीद अमवात। एहतियात इलाज से बेहतर, अवाम एहतियात और कोविड कवायद पर अमल करे। रियासत में 1607 नए मामला दर्ज किए गए हैं, जिसके बाद रियासत में मामला की तादाद बढ़कर 2,48,891 हो गई। रियासत में बाहैसियत मजमुई अमवात की तादाद बढ़कर 1,372 हो गई है, क्योंकि गुज़िश्ता 24 घंटों के दौरान मजीद 6 अमवात हुई है। हफ्ते को महकमे सेहत की जानिब से जारी करदा बुलेटिन में कहा गया है रियासत में अमवात की शरह 0.55% है, जबकि मुल्क के सतह पर अमवात की शरह 1.5% है। गुज़िश्ता 24 घंटों के दौरान 44,644 कोविड-19 के मुआयने किए गए, ताहम 535 नमूनों की रिपोर्ट्स का इंतजार है। बहैसियत मजमुई 45.75 लाख नमूनों की जांच रियासत में इस मर्ज के फैलने के बाद से की गई है। जीएचएमसी हुदूद में 296 नए मामला दर्ज किए गए हैं। जिला रंगारेड्डी में 115, मिर्चल मलकाजगिरी में 113 नए मामला दर्ज किए गए हैं। बकिया मामला रियासत के दीगर अजला में दर्ज किए गए। निजामाबाद जिला कलेक्टर सी नारायण रेड्डी के नाम से फर्जी फेसबुक अकाउंट तैयार करते हुए रकमों की वसूली के इंकशाफ के बाद जिला कलेक्टर ने कमिश्नर ऑफ पुलिस को आईपीसी एक्ट के तहत मुकदमा दर्ज करने की हिदायत दी। कमिश्नर ऑफ पुलिस मिस्टर कार्तिकिया का फेसबुक सीईओ को मकतूब। जिला कलेक्टर मिस्टर नारायण रेड्डी ने पुलिस कमिश्नर कार्तिकिया को आईपीसी एक्ट के तहत मुकदमा दर्ज करते हुए तहकीकात करने की हिदायत दी थी, जिसमें पुलिस ने इस खुसूस में एक मुकदमा दर्ज करते हुए फेसबुक के सीईओ को एक मकतूब रवाना करते हुए ये फेसबुक कब और किस तारीख के रोज तैयार की गई और किसके नाम से अकाउंट खोला गया, तमाम तफसीलात फराहम करने की ख्वाहिश की। पुलिस ने फेसबुक के सीईओ के जवाब की मुंतजिर है। फेसबुक के सीईओ का मकतूब वसूल होते ही तमाम तफसीलात मंजर आम पर आने के इम्कान थे और इसके बाद पुलिस मुतल्लिका शख्स के खिलाफ सख्त कार्रवाई करने के इम्कान थे। नंदीपेट मंडल में प्रगति हार्ट सेंटर की जानिब से कल्ब के मरीजों के लिए मुफ्त कैंप मुनक्किद किया गया और गरीब आवाम को इस्तेफादा की डॉक्टर नरेंद्र ने अपील की।
नंदीपेट के नंदी किशोर मंदिर के अहाते में कल्ब के मरीजों के लिए प्रगति हार्ट सेंटर का मुफ्त कैंप मुनाकिद किया गया। इस मौके पर डॉक्टर नरेंद्र ओमकार ने बताया कि कल्ब की बीमारी और इसके अखराजात से गरीब आवाम परेशान हो रही है, इसलिए हमने कुछ मंडलों में कल्ब के मरीजों के लिए ये मुफ्त कैंप मुनाकिद कर रखा है। उन्होंने आवाम से ख्वाहिश की कि गरीब आवाम इस कैंप के जरिए इस्तेफादा हासिल करें। इस कैंप में ईसीजी, ईको, स्कैनिंग के टेस्टों को भी मुफ्त किया जा रहा है और कहा कि आवाम बिला झिझक इस कैंप से मुफ्त तशखीस करवाते हुए अपनी सेहत का खास ख्याल रखें। इस प्रोग्राम में प्रगति हार्ट सेंटर स्टाफ, नंदी किशोर चेयरमैन मुतियम, वीडीसी चेयरमैन बाला गंगाधर, वार्ड मेंबर के भरत और दीगर मौजूद थे। ऑटोनगर के प्लास्टिक स्क्रैप गोडाउन में मुहिम आतिशज़दगी का हादसा, आग के शोले और धुआं, तमाम गोडाउन का सामान जलकर खाकसर। घंटों मुशक्कत के बाद आतिश प्रो अमले ने आग पर काबू पाया। रिहायशी इलाका आग से रहा महफूज। 20 से 25 लाख नुकसान का गोडाउन मालिक ने किया इजहार। आतिशज़दगी की वजह मालूम न हो सकी। शहर के ऑटोनगर में वाक़ एक प्लास्टिक स्क्रैप के गोदाम में सुबह की अव्वलीन सातों में मुहिम आतिशज़दगी का हादसा पेश आया, जिसमें गोदाम में मौजूद सारा स्क्रैप व सामान जलकर खाकसर हो गया। आग के भड़कते शोले वो उठता हुआ धुआं देखकर फायर ब्रिगेड को तलब किया गया, जहां 4 से 5 फायर मुक्काल मंडल के एससी बीसी नौजवानों ने सीएम केसीआर को ग्राम पंचायत के बाकी कामों को कॉर्पोरेट एजेंसियों के हवाले करने पर सख्त तनकीद की और मुकामी नौजवानों को ग्राम पंचायत में रोजगार फराहम करने पर जोर दिया। मुक्काल मंडल में बीसी कायदीन ने सीएम केसीआर की जानिब से ग्राम पंचायतों में प्राइवेट एजेंसियों के जरिए खंभों पर लगाए जाने वाले बर्क़ी लाइटों को लगाने की मजम्मत की। इस मौके पर मुक्काल के बीसी संगम के नौजवानों ने बताया कि तेलंगाना में 12,000 से ज्यादा ग्राम पंचायत है। इन ग्राम पंचायत में इलेक्ट्रिशियन को तकर्रुर करने के बजाय ये काम प्राइवेट और कॉर्पोरेट एजेंसियों को देकर मुकामी नौजवानों को बेरोजगार करना चाहती है, जबकि हर जगह बेरोजगारी से आवाम परेशान है। जबकि हर ग्राम पंचायत में वाटरमैन, लाइनमैन, स्वीपर भी मौजूद होते हैं। इनसे काम लेने के बजाय कॉर्पोरेट लोगों के हवाले किया जाना बड़े ही अफसोस की बात है। सीएम केसीआर को सरपंचों पर भी एतमाद नहीं रहा। हर गांव में एससी, एसटी, बीसी के 85% अवाम हुआ करते हैं। इनको रोजगार फराहम करने के बजाय गांव के गरीब तबकों को बेरोजगार करना चाहते हैं और सीएम केसीआर अपने परसेंटेज की खातिर बर्क़ी लाइटों और गांव के दूसरे कामों के लिए प्राइवेट और कॉर्पोरेट कंपनियों को दिए जाने की मजम्मत की गई। इन कामों को प्राइवेट कंपनियों को दिए जाना निचली तबकात और बीसीस की बेइज्जती करने के मुमासिल है। बीसी और एससी संगम के नौजवान ने सीएम केसीआर पर सर्कस से बाज आने और इस कॉन्ट्रैक्ट से दस्तबरदार होने का मुतालिबा किया। इस मौके पर डी शेखर पटेल, बीसी संगम जिला जनरल सेक्रेटरी रवि और दीगर मौजूद थे। इख्तिताम से कबल फिर एक बार नजर डालते हैं आज की हेडलाइंस पर। साबिका एमपी व एमएलसी निजामाबाद के कविता की जानिब से सरकारी दवाखाने में मरीजों व तीमारदारों के लिए मुफ्त ताम स्कीम के 3 साल मुकम्मल। इंसानी हमदर्दी व खिदमत के लिए ओहदा जरूरी नहीं, मेरडी नितुकरण व टीआरएस कायदे। हज के लिए मरकजी हज कमेटी की गाइडलाइंस। आज़मीन हज 2021 फॉर्म्स की खानापुरी व अदखाल के लिए निजामाबाद डिस्ट्रिक्ट हज सोसाइटी से रुजू हो। हज सोसाइटी जिम्मेदारान। देहातों को शहर की तर्ज पर तरक्कियां देना टीआरएस हुकूमत का मकसद। देहातों में तरक्याती काम तेजी से जारी। जेपी वाइस चेयरमैन रजिता यादव। तो ये थी खबरों की तफसील। इंशाअल्लाह मज़ीद खबरों के साथ फिर आपसे मुलाकात होगी। दे इजाजत, अल्लाह।